వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా మీ తెలుగమ్మాయి. ఈరోజు మన ఛానల్లో కేఎఫ్సి చికెన్ పాప్కార్న్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని శుభ్రం చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దీంట్లో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి, లేకపోతే చికెన్ మసాలా అయినా బాగుంటుంది. ఇలా వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం వేసుకుని ఒకసారి కలుపుకుని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి ఒక ఎగ్ తీసుకుని బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నెలోకి కొంచెం మైదా పిండి, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ముందుగా కరివేపాకు ఇలా వేపుకోవాలి. ఇది బాగా వేగింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే చికెన్ పాప్కార్న్ కూడా ఫ్రై చేసుకుందాం. చికెన్ తీసుకుని ముందుగా ఎగ్ దాంట్లో డిప్ చేయాలి. తర్వాత పౌడర్లో ఇలా నేను చూపించిన విధంగా చేశాక దీన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం మంటపైనే చేసుకోవాలి. చికెన్ వేసిన వెంటనే కలపకూడదు, కొంచెం వేగాక మాత్రమే దీన్ని కదపాలి, లేకపోతే ముక్క విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించిన విధంగా చికెన్ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్సి చికెన్ పాప్కార్న్ రెడీ అయ్యింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బయట కేఎఫ్సికి వెళ్ళడం మానేసి మీ ఇంట్లోనే చేసుకుంటారు. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.